వోల్క్స్వ్యాగన్ ఎమియో వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు 2017 మోడల్ అండి. మోడల్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో సెడాన్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్ డీజిల్ వెహికల్స్ అనేవి చాలా షార్టేజ్ ఉంటుంది. సో మన దగ్గర అయితే స్కోడా ర్యాపిడ్ వెహికల్, ఈ స్కోడా ర్యాపిడ్ వెహికల్స్, వోల్క్స్వ్యాగన్ వెంటో వెహికల్స్ అండ్ ఎమియో వెహికల్స్ అయితే ఆటోమేటిక్ డీజిల్లో అవైలబుల్ ఉన్నాయి సార్ ప్రజెంట్. ఇదైతే 2017 మోడల్ హైలైన్ టాప్ అండ్ వెహికల్, డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,50,000 బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 590 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నారు 5 లక్షల నుండి 5,50,000 మధ్యలో రావచ్చండి. హుండాయ్ వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ అండి. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. డీజిల్లో మనకు అసలు సెడాన్ వెహికల్స్లో ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా అంటే చాలా రేర్ తక్కువ ఉన్నాయండి వెహికల్స్ మార్కెట్లో. వర్నా ఫ్లూయిడిక్ అయితే మన దగ్గర 4 కార్స్ అయితే డీజిల్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇదైతే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 అండి, 5,50,000 లేదా 5,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వోల్క్స్వ్యాగన్ ఎమియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సేఫ్టీ వైజ్గా వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ డీజిల్ కాబట్టి మాన్యువల్ ట్రాన్స్మిషన్, మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs నుంచి 5,20,000, 5 లక్షల నుండి 5,20,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. షిఫ్ట్లో వచ్చేసి ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెహికల్. ఇది మనకు మెయింటెనెన్స్ కూడా మీకు వెళ్తే 4,000-5,000 సర్వీస్ కాస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది ఎవ్రీ సర్వీస్కి వెళ్తే. ఇదైతే మనకు 2015 మోడల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,70,000 లేదా 3,70,000 కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 3 lakhs నుంచి 3,70,000 నుంచి 3,80,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి రిడ్జ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్, VXI వేరియంట్. సో ఇది మనకు రిడ్జ్ అనేది సేమ్ మనకు షిఫ్ట్ ఏదైతే ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో సేమ్ అదే ఇంజన్, అదే మెయింటెనెన్స్ ఉంటుంది ఈ వెహికల్ కూడా. మనకు మైలేజ్ కూడా మనకు అరౌండ్ 16 to 18 దాకా పెట్రోల్ కాబట్టి 16 to 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అరౌండ్ మనకు 3,30,000 నుంచి 3,50,000, 3,30,000 నుండి 3,50,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 46,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ వచ్చేసి 56,000 ఓన్లీ మాత్రమే డ్రైవ్ అయింది. ఇదైతే మన ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 నుంచి 3,70,000, 3,50,000 నుండి 3,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్, న్యూ షేప్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ సార్. 65,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 వరకు కస్టమర్తో మాట్లాడొచ్చండి. హుండాయ్ ఎలైట్ 20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా వేరియంట్. డ్రైవర్ వచ్చేసి 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. డ్యూయల్ టోన్ ఉంటుంది, పైన బ్లాక్ ఉంటుంది, కింద వచ్చేసి మనకు వైట్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి యాక్చువల్గా మ్యాగ్నాకి వచ్చేసి అలవీల్స్ రావు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలవీల్ చేయించుకున్నారు కస్టమర్. సో టైర్స్ కండిషన్ కూడా అరౌండ్ 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది. 2016 మోడల్ మ్యాగ్నా డీజిల్ వెహికల్ సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే 5 lakhs లేదా 5,10,000, 5 లక్షల నుండి 5,10,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI ప్లస్ వేరియంట్ అండి. VXI ప్లస్ వేరియంట్ అంటే మనకి ఈక్వల్ టు మనకు ZXI ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటెడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 2020 మోడల్ VXI ప్లస్ వేరియంట్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 7,50,000 అండి, 7,50,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్.
ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఇన్బుల్ట్ స్టీరియో ఇవైతే మనకు మ్యాండేటరీగా ఉంటాయి. ఇది మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 2018 మోడల్ బ్రీజా వీడిఐ మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,90,000 లేదా 6,95,000, 6,90,000 నుండి 7 లక్షల వరకు మన కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్. ఎస్ఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి 94,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 2016 మోడల్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ డీజిల్ కాబట్టి మన కస్టమర్ 8 lakhs నుంచి 8,50,000, 8 లక్షల నుండి 8,50,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి.